సరిహద్దుల్లో దేశానికి రక్షణగా ఉంటూ పహారా కాస్తున్న సైన్యానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జంగారెడ్డిగూడెం పట్టణంలో కూటమి నేతల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో తిరంగా యాత్ర చేపట్టారు. పట్టణంలోని బోసుబొమ్మ కోడల వద్ద నుండి బుట్టాయిగూడెం రోడ్, అశ్వారావుపేట రోడ్డు మీదుగా తిరంగా ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తో పాటు పలు శాఖల అధికారులు, కూటమి నేతలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయం కావడంతో సైనికులకు మద్దతుగా తిరంగా యాత్ర నిర్వహించడం జరిగిందని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని, ప్రపంచంలోనే ఉగ్రవాదుల అంతమే మన సంకల్పమని అన్నారు. దేశమంతా ప్రతీకారంతో రగిలిపోతున్న వేళ ఉగ్రవాదం పోరులో మన రక్షణ దళాలు చూపించిన ధైర్య సాహసాలకు సెల్యూట్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు గంటా మురళీకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామచంద్ర శేషు, పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, సెక్రటరీ తోటిగుంట రాము తదితరులు పాల్గొన్నారు. తిరంగా జెండా ఎగరేసిన తిరుగుస్తాను లేదా ఆ జెండాని నా బాడీకి చిక్కుపోయిన తిరుగుస్తానని చెప్పాడు ఒక గొప్ప కెప్టెన్ విక్రాంత్ వాద్రా. సుభాష్ చంద్రబోస్ గారు అంటారు, పంపిన శత్రువులు దగ్గర నుండి చూసి ప్రేమిస్తూ చేస్తావు కాబట్టి వాడు నిజమైన సైనికుడు అవుతాడు. మరి 3 రోజుల జెండా తిరంగా రెపరెపలు ఆడింది ఏ గాలిలో కాదు, కానీ చనిపోయి సైనికుడు తన తుది శ్వాస పెంచినప్పుడు ఆ గాలితోటి ఆ యొక్క జెండా రెపరెపడుతుంది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఏప్రిల్ 22న పెహల్గాన్ అటాక్లో తిరిగి పొంద చర్యగా తీవ్రవాదులు మన తల్లులైన చెల్లెలైన అక్కలైన వారి సింధూరాన్ని దూరం చేశారు. మరి కామ్గా ఉన్న మోడీ ఊరికేనే ఊరుకోలేదు. మరి ఇద్దరి ఆడపిల్లల్ని ఒక మంచి లీడర్షిప్ తోటి, స్ట్రాటజీ తోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి రేడార్ కూడా చిక్కకుండా టార్గెట్ ని ప్రిసైజ్ గా మరి వేసి తీవ్రవాదుల ఏవైతే మన బంక్స్ ఉన్నాయో, శత్రువులు ఉన్నారో వారిని చంపింది అదే ఆపరేషన్ సింధు. ఈరోజు వర్షం పడుతుంది, ఇదేదో మనకి ఆటంకం కాదు, ఇది ఆపరేషన్ సింధు సక్సెస్ చెప్పినని మీకు చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్క యుద్ధం డిఫరెంట్గా చెప్తా ఉంది. మరి ఈసారి యుద్ధం చూస్తే చాలా స్ట్రాటజిక్గా, చాలా ప్రిసైజివ్గా, చాలా లీడర్షిప్ తోటి, ముఖ్యంగా భారతదేశమైన ఈ నాయక్ మన తెలుగువాడు ముర్రు నాయక్ ఎప్పుడు అనుకునేవాడంట, ఒకవేళ మరణం నేను నా రక్తం చిందకుండా వస్తే ఆ మరణాన్ని చంపి అప్పుడు నేను రక్తం చిందిస్తాను చెప్పడం జరిగింది. మరి ఏదైతే అనుకున్నాడో తను మరణించే ముందు 8